పాత్రికేయ వృత్తి ఎంతో విలువైనదని, సమాజానికి అద్దం లాంటిగా ఉందని, పాత్రికేయులు విలువైన సమాచారాన్ని ప్రజల వరకు చేరేందుకు ఎనలేని కృషి చేస్తున్న విషయం నారద జయంతి ఉత్సవాలు, పాత్రికేయ దినోత్సవ వేడుకలకు లకడికాపూల్లోని ఫ్యాప్సీ భవన్లో జరిగినాయి. సమాచార భారతి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన నారద జయంతి మరియు పాత్రికేయ దినోత్సవ వేడుకలకు ఐవైఆర్ కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేసి పాత్రికేయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, సమాజాన్ని వ్యవస్థను గాడిలో నడిపే రాజ్యాంగ 4వ స్తంభమని అన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో కొందరి వల్ల దిగజారిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. వ్యాపార దృక్పథంతో వ్యవహరించడంతో విలువలు తగ్గాయన్నారు. మారుతున్న పరిస్థితులు, విధానాలు, విలువలు, కొత్త రకం పోకడలు నడుస్తున్న కాలంగా ఉందన్నారు. దీంతో అనర్థాలు జరుగుతున్నాయని, ప్రసార సాధన మాధ్యమాల్లో మంచి చెడు రెండు ఉన్నాయని, చెడుతో తొందరగా చెల్లుబాటైనా చివరికి పనికి రాకుండా పోతుందని, చెడు అంటే ఫేక్ వార్తలు ఇప్పుడు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నందుకు హెచ్చు తగ్గులతో నష్టం జరుగుతుందన్నారు. నేటి కాలంలో సాంకేతికత అందిపుచ్చుకోవడం ఓ సవాలుగా మారిందని, సాంకేతికత ఒకరికి మేలు జరగాలనే తయారు చేయబడ్డాయని, కొద్ది మందితో సమాజానికి కీడు జరుగుతుందని ఇప్పటికే ఎన్నో సంఘటనలు తెలుపుతున్నాయి. జాతీయ భావాలు పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. పాత్రికేయులు ఆ పని చేయగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘంలోని ప్రముఖులు కట్టా రాజగోపాల్, సత్యరాజు, సీనియర్ జర్నలిస్టులు నవత, వైఎస్ఆర్ శర్మ, శ్రీనివాస్ కుమార్, పార్థసారథి, మహేష్లు మరియు వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి పాత్రికేయులు, జర్నలిస్టులు మరియు ప్రముఖులు ఎందరో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.